బీఆర్ఎస్ భూ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ సిటీ సుందరీకరణ, చెక్ డ్యాం పనులు, ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ పనుల్లో అక్రమాలు జరిగాయన్నారు. స్మార్ట్ సిటీ తెచ్చారని చెబుతున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ పనుల్లో జరిగిన అవినీతిలో వాటా లేదా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి, భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపే దాంట్లో భాగంగా కరీంనగర్లో కూడా కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మేము కాంగ్రెస్ పార్టీగా చెక్ డ్యాం కొట్టుకపోతే మానేర్ వాగులో 2,50,00,000 విలువైనటువంటి చెక్ డ్యాం కొట్టుకపోతే ఆ రోజు మేము దాన్ని ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి, అప్పుడున్న ప్రభుత్వం జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము తీసుకెళ్తే పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. అదే చెక్ డ్యాం ప్లేస్లో ఎక్కడైతే సగం చెక్ డ్యాం కొట్టుకపోయిందో దాని ప్లేస్లోనే మానేర్ రివర్ ఫ్రంట్ పనిని ఆఫ్ చెక్ డ్యాం, ఆఫ్ బ్యారేజ్, ఆ కొట్టుకపోయిన చెక్ డ్యాం ప్లేస్లో బ్యారేజ్ కట్టి 2,50,00,000 విలువటువంటి ప్రజాధనాన్ని ఇంతవరకు రికవరీ, అంటే మొన్నటికి ఇలా ప్రభుత్వం అయిపోయేంత వరకు రికవరీ అయినటువంటి